ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది దేవుని వాగ్దానం చూసుకుందాం. చిన్న వచనం పాడుకుందామండి. గూవలు గూళ్ళకు వెగయునట్లు శుద్ధులు తమ గృహమును చేరుచుండగా, గూవలు గూళ్ళకు ఎగుయునట్లు శుద్ధులు తమ గృహమును చేరుచుండగా, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాసి, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాసి, చేరుట నాసి. ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై. ఈ దినం దేవుని వాగ్దానం మనం చూసుకుందామండి. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను వెలిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఈ దినం వాగ్దానం అండి. ఇర్మియా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న మాటలండి. గర్భములోనే, తల్లి గర్భంలోనే ఆయన రూపింపక మునిపే నేను నిన్ను వెరిగి ఉన్నాను, నీ పట్ల నా చిత్తం ఉంది. ఎందుకంటే ఇతన్ని ప్రవక్తగా చేయాలి, ఇజ్రాయేల్ ప్రజలకి వాక్యం చెప్పటానికి ఇర్మియా భక్తుడిని నిలబెట్టుకోవాలని పంపిస్తున్నాడు దేవుడు. నిన్ను నేను తల్లి గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నేను నియమించి తిని. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి అదే అంటున్నాడు దావీదు భక్తుడు కూడా, నా తల్లి గర్భమందు నీవు నన్ను ఏచినది మొదలుకొని నువ్వు నన్ను చూస్తున్నావు ప్రభు అన్నాడు. మరి ఇటు మాటలను బట్టి, ఈ వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా. ఇటు మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి ప్రభా, నీ బిడ్డలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.